అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవరి శక్తి కొలది వారు ఈ మహాశివరాత్రి పర్వదినాన అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజిస్తాం. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన అభిషేకం అనేది చాలా ముఖ్యమండి. ఉపవాసం, జాగరణ, అభిషేకంతో ఈ మహాశివరాత్రి పూజ సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఉపవాసం, జాగరణ చేయలేకపోయినప్పటికీ కూడా ఉదయం వేళ అలాగే సూర్యాస్త సమయంలో నిశిత పూజా కాల సమయంలో శివయ్యకి అభిషేకించిన వారు ఆ అభిషేక జలాన్ని ఏం చేయాలి, అలాగే పూజాపీఠాన్ని సపరేట్గా పెట్టిన వారు ఆ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఈ మహాశివరాత్రి పర్వదినాన పూజామందిరంలో పూజ చేసినా కూడా పూజాపీఠాన్ని కదపాలా, అటువంటి నియమం ఉంటుందా అని చాలామంది సందేహం కూడా ఉందండి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ, అలాగే పూజాపీఠను కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం కూడా ఉంటుందండి. మరి కదిపేటప్పుడు ఆ ఉద్వాసన మంత్రం ఏమిటి అనే విషయాన్ని కూడా చెప్తాను. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో చాలామంది దగ్గర శివలింగం ఇంట్లో ఉండకపోవచ్చు. మరి అందరూ కూడా రుద్రాక్షను పెట్టి అభిషేకించండి అమ్మా అని చెప్పానండి. అయితే చాలామంది కూడా రుద్రాక్షను పెట్టి అభిషేకిస్తున్నారు. మరి పూజానంతరం ఆ రుద్రాక్షను ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు. రుద్రాక్ష అంటే సాక్షాత్ ఆ పరమశివుడి యొక్క కన్ను. కాబట్టి అందరూ కూడా ఇలా పూజించిన తర్వాత ఆ కన్ను పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా బీరువాలో భద్రపరచుకోవచ్చు అండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే ఎవరి శక్తి కొలది వారు ఎన్నో రకాలుగా అనేక ద్రవ్యాలతోటి శివయ్యకి ఈ మహాశివరాత్రి వేళ ఇంట్లోనే అభిషేకం అనేది చేయవచ్చు. ఇంట్లో అభిషేకించడం కుదరని వారు మీరు ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా శివునికి అభిషేకం అనేది చేయించవచ్చు. 25 రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం ఇంట్లో ఏ విధంగా చేయవచ్చు, గుడికి వెళ్ళినా ఏ విధంగా పూజా సామాగ్రి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని కూడా ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ఎవరైనా సరే ఇట్లా శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలాన్ని ఏం చేయాలి అంటే పచ్చని చెట్టు మొదల్లో వేయండి అని చెప్తారు. కానీ అపార్ట్మెంట్స్లో ఉండేవారు మా అందరికి కూడా అలా పచ్చని చెట్లు అనేది ఈ సిటీలో ఎక్కడ ఉంటాయండి, మరి వేరే ఏదైనా వెసులుబాటు చెప్పండి అని అడుగుతున్నారండి. ఇలా అభిషేకించిన తర్వాత మంగళహారతులు అవి ఇచ్చి ఆ తర్వాత కొద్దిగా ఆ జలాన్ని అంటే అభిషేకించిన జలాన్ని మీరు తల మీద జల్లుకోండి. వట్టి వేర్లు అందులో ముంచి అంటే అభిషేకించిన జలంలో ముంచి ఇల్లంతా కూడా గోడల మీద ప్రోక్షణ చేయండి. ఇంకా ఎక్కువగా అభిషేకించిన జలం ఉన్నట్లయితే అప్పుడు పచ్చని చెట్టు మొదలు వేయడానికి ప్రయత్నించండి. లేదండి మాకు పచ్చని చెట్లు ఏమి లేవు అనుకున్నవారు ఇలా అపార్ట్మెంట్స్లో అయితే షింక్స్ ఉంటాయి కదండి, ఆ షింకులన్నీ కూడా అంట్లు అవి లేకుండా ఒకసారి అంట్లను శుభ్రం చేసి పక్కకు పెట్టేసుకుని షింక్ అంతా కూడా నీట్గా చేసి ఆ తర్వాత అభిషేకించిన ఆ జలాన్ని మిగిలిన ఆ జలాన్ని అందులో పోసేయండి. ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మాకు పీరియడ్ టైం అండి, ఈరోజు 4వ రోజు 3వ రోజు, మరి మాకు ఈ మహాశివరాత్రి వేళ పూజ చేయడం కుదరదు, మళ్ళీ ఎప్పుడు పూజ చేయవచ్చు అని కూడా అడుగుతున్నారండి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ మహాశివరాత్రి వేళ మీరు పూజ చేయడం కుదరినప్పుడు నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ, అలాగే ఆర్ధ నక్షత్రం వేళ, లేదా ఏదైనా ఒక సోమవారం నాడు, మహాశివరాత్రి తర్వాత వచ్చే సోమవారం నాడు మీరు మహాశివరాత్రి పూజను ఆచరించవచ్చు. ఇంకా ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఇలా ఉపవాసం ఉన్నప్పుడు స్వామివారి పూజలు చేస్తున్నప్పుడు లేదా ఏ పూజ చేసినా వ్రతాలు చేస్తున్నప్పుడు ఉపవాసం ఉంటే గుళ్ళో కానీ ఇంట్లో కానీ ప్రసాదం స్వీకరించవచ్చా అంటే తినవచ్చా, ఇలా ప్రసాదం ఇచ్చినప్పుడు ఎవరైనా అని అడుగుతున్నారండి. తినవచ్చండి. భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ఉపవాసం ఉన్నా కూడా ప్రసాదంగా తినవచ్చు. ఇక సపరేట్గా పూజాపీఠను పెట్టి ఈ మహాశివరాత్రి వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసినా కూడా పూజాపీఠను కదపాలి. లేదా ఉపవాసం జాగరణతోటి మహాశివరాత్రి పర్వదినాన రాత్రి వేళ పూజ చేసిన వారు కూడా పూజాపీఠను ఈ విధంగానే కదపాలి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం వేళ మహాశివరాత్రి పర్వదినం వచ్చిందండి. అయితే ఈ రోజంతా కూడా ఉపవాసం జాగరణతోటి లేదా ఉపవాసం జాగరణ లేకుండా కూడా పూజ చేసి అఖండ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారందరూ కూడా సపరేట్గా పూజాపీఠను పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అయితే మరుసటి రోజు ఫిబ్రవరి 27 గురువారం నాడు ఉదయం వేళ ఉపవాసం జాగరణ ఉన్నవారైనా లేదా ఉపవాసం జాగరణ లేనివారైనా సరే ఈ విధంగానే పూజాపీఠను కదపాలి. గురువారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారి దగ్గర నమస్కరించుకొని 2 అక్షరం తల మీద వేసుకొని పువ్వు తలలో పెట్టుకుని స్వామివారికి అనుగ్రహంగా భావిస్తూ ఇక స్వామివారి యొక్క పటాన్ని దీపం ఉండగానే కదపాలండి. అంటే గురువారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి పాలు పండు నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పటం పట్టుకొని 3 సార్లు ఎత్తిపెట్టి ఇక్కడ మీ స్క్రీన్ మీద ఇస్తున్నట్టు మంత్రాన్ని చదవాలి. అలాగే మీరు శివలింగం ఉన్నట్లయితే శివలింగాన్ని కూడా ఇలానే కదపాలి.
దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజాపీటను కదిపి తీయవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు ఉదయం వేళ పూజాపీటను కదపడం అంటే కదిపిన తర్వాత పూజా వస్తువులు తీయడం కుదరలేదనుకోండి, సాయంత్రం వేళ తీయవచ్చు. మరి సాయంత్రం 6, 7 గంటలకు కాకుండా 4 గంటలలోపు అయితే పూజాపీటను కదిపి తీయడానికి ప్రయత్నించండి. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులు తినాలి. అలాగే రుద్రాక్ష దీపాన్ని వెలిగించినట్లయితే లేదా పిండి దీపాలు వెలిగించిన ఆ రుద్రాక్షలను మీరు దేవుని మందిరంలో కానీ లేదా బీరువాలను భద్రపరచుకోండి. మరి పిండి దీపం ఏం చేయాలి అంటే మీరు పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. లేదా కొన్ని నీళ్లు తీసుకుని అందులోని నీళ్లు అంటే ఆ పిండి కదండి, పిండి కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళను పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. లేదా కాకులకి చీమలకు ఆహారంగా కూడా పెట్టవచ్చు. అలాగే రుద్రాక్ష దీపం కింద బియ్యం పోసాం కదా, అవి కూడా నాన్ వెజ్ అది వండుకోనప్పుడు అలాగే లేదంటే రైస్గా కూడా వండుకొని తినవచ్చు. ఇక పూజలో కొబ్బరికాయ దీపం అండి, నారికేళ దీపం, టెంకాయ దీపం అని అంటాం కదా. మరి ఈ టెంకాయని ఏం చేయాలి అంటే పైన నల్లగా ఉన్నటువంటి ఆ నలుపు అంతా కూడా తీసేసి అంటే దీపం వెలిగించాం కదా, ఆ కొబ్బరికాయ కొట్టి ముక్కలు ప్రసాదం అందరూ తినవచ్చండి, కుటుంబ సభ్యులందరూ. అలాగే నారికేళ దీపం కింద బియ్యం పోసాం అంటే ఆసనంగా వేసినటువంటి ఆ బియ్యాన్ని కూడా నాన్ వెజ్ అది వండుకోనప్పుడు అన్నంగా వండుకోవచ్చండి, లేదా పరమాన్నం చేసుకుని తినవచ్చు. అలాగే వినాయకుడు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క కూడా మీరే తీసుకోండి, స్వీకరించండి. అలాగే పసుపు గణపతిని పూజలో పెట్టినట్లయితే మీరు చక్కగా నీళ్ళలో నిమజ్జనం చేసేసి ఆ నీళ్ళు పచ్చని చెట్టు మొదల్లో వేసేయచ్చండి. లేదా విగ్రహం పెట్టినట్లయితే ఆ విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టేసేయండి. అలాగే మనలో చాలామంది శివలింగాన్ని అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అంటే పసుపుతోటి, మట్టితోటి, అలాగే అన్నంతో కూడా చేస్తూ ఉంటారండి. లేదా కూరగాయలతో కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ శివలింగాలు ఏం చేయాలి అంటే అన్నంతో చేసిన శివలింగాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవచ్చండి. అలాగే పసుపుతో చేసిన శివలింగాన్ని మాత్రం నీళ్ళలో నిమజ్జనం చేయండి. మట్టితో చేసిన శివలింగాన్ని కూడా అంతే. పిండితో చేసిన శివలింగాన్ని కూడా నీటిలో నిమజ్జనం చేయటమేనండి. ఇలా ఈ విధంగా చేయాలి. అలాగే ఇత్తడి శివలింగం కనుక ఉన్నట్లయితే మీరు దేవుని మందిరంలో ఎప్పటిలాగే పెట్టుకోవచ్చు. చాలామంది కూడా ఇలా అన్నంతో శివలింగం అలాగే పసుపుతోటి లేదా మట్టితో ఇలా చేసినప్పుడు అభిషేకం చేయడం కుదరదు కదండి అంటున్నారండి. అయితే రుద్రాక్షని నేను అభిషేకం చేయమని చెప్పాను కదా, ఆ జలాన్ని కొద్దిగా మీరు అన్నంతో చేసిన శివలింగం పైనైనా లేదా పసుపుతో చేసిన శివలింగం పైనైనా లేదా కూరగాయ మొక్కలు లేదంటే ఫ్రూట్స్తో చేసిన శివలింగం పైన కొద్దిగా ఇలా చిలకరించండి, అంతే. అలా చేయవచ్చండి. లేదంటే పసుపుతో కానీ అన్నంతో కానీ చేసినప్పుడు మీరు ఎక్కువగా కనుక తమలపాకుతో అభిషేక జలాన్ని మీరు చల్లినట్లయితే ఎక్కువ కరిగిపోతుంటాయి కదండి, అందుకని అలా చేయకూడదు. కొద్దిగా చల్లాలి. పూజ అనంతరము మరుసటి రోజున ఈ విధంగా శివలింగాలను ఇలా చేయవలసి ఉంటుంది. అలాగే మీరు విభూది పండుని అదేనండి మారేడుకాయని కనుక పూజలో పెట్టుకున్నట్లయితే ఎప్పటిలాగే మీరు బీరువాలో లేదా పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి. ఆ విభూది పండు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే పూజలో పెట్టినటువంటి పువ్వులన్నీ కూడా వాటన్నింటినీ జాగ్రత్తగా తీసేసి పచ్చని చెట్టు మొదల్లో, బావిలో, చెరువులో లేదా నదిలో అయినా వేయవచ్చండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను స్వామివారికి తెల్ల జిల్లేడు పూలతో అయితే మాలను వేశానండి. ఈ మాలను మళ్ళీ నేను సింహద్వారానికి అయితే అలంకరణ చేస్తాను. ఇంకా పటం కింద వేసినట్టు ఆ బియ్యాన్ని కూడా నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు రైస్గా వండేసుకోండి, లేదంటే పరమాన్నం చేసుకోవచ్చు. పూజలో పెట్టినటువంటి పలహారాలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. ఎక్కువగా చేసినట్లయితే మాత్రం ఎవరికైనా పంచండి. అలాగే స్వామివారు పూజ చేసినటువంటి స్థలం అంతా కూడా ఎంతో పరమ పవిత్రమైనదండి. కాబట్టి ఆ పూజా పెట్టిన అంతటిని కూడా తీసేసి పసుపు, కుంకుమ, ముగ్గులు వేశారు కదా, ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా తడిబట్ట పెట్టి తుడిచి ఆ తర్వాత పసుపు కుంకుమలన్నింటినీ కూడా నీళ్ళల్లో పిండేసిన తర్వాత ఆ నీళ్లను కూడా చాలా జాగ్రత్తగా పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుందండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎంతో పరమ పవిత్రమైన ఆ స్థలం అంతా కూడా అప్పటి వరకు స్వామివారు నివసించినటువంటి ప్రదేశంగా భావించాలి. ఎప్పుడైనా ఏ పూజ చేసినా కూడా ఆ పూజ అనేది నమ్మకంతో చేయాలండి. అప్పుడే ఆ పూజకి సంపూర్ణమైన ఫలితం అనేది కలుగుతుంది. శివనామస్మరణతో ఆ మహాశివరాత్రి అంతా కూడా మారుమ్రోగిపోయింది. కాబట్టి ఆ శివానుగ్రహం అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా మహాశివరాత్రి పూజ అనంతరం పూజాపీఠనైతే ఇలా కదపాలండి. మరి దేవుని మందిలో పూజ చేసిన వారికి పూజాపీఠాన్ని కదపాలి అన్న నియమం అయితే లేదండి. ఎందుకంటే దేవుని మందిలో నిత్య పూజగా చేసుకుంటున్నారు. సపరేట్గా పూజాపీఠను పెట్టిన వారు మాత్రమే ఈ నియమాలు పాటించాలి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.